బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోహన్ బాబు అంటే క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అనే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతోంది. ఈ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. మనోజ్ పై దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలనం రేపింది. అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు సహజమని మోహన్ బాబు కొట్టిపారేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు మరోసారి రచ్చకెక్కాయి. గతంలో మంచు విష్ణు, మనోజ్ల మధ్య గొడవలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కాగా మరోసారి మంచు కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ దఫా తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసుల వరకు వెళ్ళింది. ఇక వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబుపై తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. తగిలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనికపై కూడా దాడి చేశారని ఆరోపించాడు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులకు వెళ్లినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గతంలో మంచు విష్ణు, మనోజ్ల మధ్య గొడవలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కాగా మరోసారి మంచు కుటుంబం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ దఫా తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసుల వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబుపై తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. తగిలిన గాయాలతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. తన భార్య మౌనికపై కూడా దాడి చేశారని ఆరోపించాడు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. ఇక స్కూల్ ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులకు వెళ్లినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు విచారణ